Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. లోకాలోక పర్వత వ్యవస్థ, సూర్యగమన వర్ణన. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, దేవర్షి నారద, దీనికి ముందు లోకాలోకమను పర్వతం ఉంది. వెలుగు అంధకారము అను 2 లోకములు ఉన్నాయి. వీటికి మధ్య భాగమున ఈ లోకాలోక పర్వతం ఉంది. ఈ లోకముల ఎల్లలు తెలుపుటయే దీని ప్రయోజనము. ఈ పర్వత పరిమాణము మానసోత్తర పర్వతము నుండి సుమేరు వరకు ఎంత పరిమాణముండునో అంత పరిమాణము కలిగి ఉండును. ఇచ్చటి భూమి సువర్ణమయము, అద్దము వలె స్వచ్ఛమై ఉండును. ఈ స్థలము దేవతల కొరకే వినియోగింపబడును. సాధారణ మానవులెవరునూ ఇక్కడ నివాసం ఉండరు. ఏ పదార్థమైనను ఇక్కడ పడినచో అది ఆ చోటు నుండి వేరు కాజాలదు. అందువలన నారద, అన్ని రకములైన ప్రాణుల సముదాయము ఇక్కడ నిలువజాలదు. కనుకనే దీని పేరు లోకాలోకమైనది. సూర్యుడు వెలుగును ప్రసాదించు చోటు, ప్రసాదించని చోటు, ఈ 2 లోకముల మధ్య భాగమున ఈ పర్వతము సదా స్థితమై ఉండును. భగవంతుడగు శ్రీహరి 3 లోకముల పైన 4 వైపుల దిశలను నిర్ధారించుటకు ఈ పర్వతమును నిర్మించెను. సూర్యుని నుండి ధ్రువుని వరకు సకల గ్రహములు ఈ పర్వతాధీనమున ఉండును. అందువలన ఈ గ్రహముల కిరణములు లోకాలోక పర్వతములకు వెనకనున్న ముల్లోకములను ప్రకాశింపజేయును. 2వ దిశయందు గల లోకములు ఎప్పటికీ ఆ కిరణముల ప్రకాశమును పొందలేవు. నారద, ఈ మహాపర్వతము ఎంత ఉన్నతమైనదో అంత పొడవైనది కూడా. ఈ పర్వతము మీద 4 దిశలయందు స్వయంభువు బ్రహ్మ 4 దిగ్గజములను నియమించెను. వృషభ, పుష్పచూడ, వామన, అపరాజిత అని వీటి పేర్లు. సకల లోకములను చక్కగా స్థిరముగా నుంచుట కొరకే ఈ దిగ్గజముల నియమనము జరిగినది. ఈ లోకాలోక పర్వతము మీద స్వయముగా భగవంతుడగు శ్రీహరి విరాజమానుడై ఉండును. ఈ దిగ్గజముల మరియు తన పరమ విభూతులకు ఇంద్రాది దేవతల శక్తిని వికసింపచేయుటయే ఆ స్వామి ఇచ్చట విలసిల్లు ముఖ్య ఉద్దేశ్యము. వీరు సాత్విక విశుద్ధ గుణముల చేత సంపన్నులు కావలయునని, సదా కళ్యాణ సౌభాగ్యములను పెంపొందించవలెననియే. అష్టసిద్ధులు వీరి సేవయందే సంలగ్నమగుచుండును. విశ్వక్సేనాది పార్షదులు వీరిని చుట్టి నిలుచుని ఉందురు. వీరు చతుర్భుజులు, శంఖ చక్ర గదా పద్మాది ఆయుధములతో సుశోభితులై ఉందురు. సనాతన భగవానుడు శ్రీహరి ఇట్టి వేషములతో కల్పమంతయు ఇచ్చట విరాజమానుడై ఉండును. ఆ స్వామి ఇచ్చట విరాజమానుడై ఉండుటకు కారణము తన మాయతో రచింపబడిన ఈ జగత్తును సంరక్షించుటయే. ఈ లోకాలోక పర్వత అంతర్భాగమగు భూమి ఎంత పొడవు వెడల్పు కలిగి ఉన్నదో దాని వెలుపలనున్న భూమి కూడా అంతే పొడవు వెడల్పు కలిగి ఉన్నది. దీనికి ముందుగానున్న విశుద్ధ భూమి యందు పరమయోగులైన పురుషులే ప్రవేశించగలరు. నారద, స్వర్గమునకు పృథివికి కల మధ్య భాగమునందు బ్రహ్మాండ మధ్యమున సూర్యుడు విరాజిల్లును. సూర్యమండలము మరియు బ్రహ్మాండము 25 కోట్ల యోజనముల దూరమున ఉన్నది. మృత అండమున అనగా చైతన్యరహితమగు అండమునందు విరాజమానుడైన కారణమున సూర్యుడు మార్తాండుడని పిలువబడును. హిరణ్మయ బ్రహ్మాండమునందు ఆ భగవానుడు ప్రకటమయ్యను. అందువలన సూర్యుడు హిరణ్యగర్భుడని కూడా చెప్పబడును. దిశలు ఆకాశము, అంతరిక్షలోకము, పృథ్వీలోకము, స్వర్గము, అపవర్గము, నరకము, పాతాళము ఇవి అన్నీ సమగ్రముగా విభజింపబడుట కూడా సూర్యుని మీదనే ఆధారపడి ఉన్నది. దేవతలకు, మానవులకు, పశువులకు, ఎగురుచూ నడుచు జంతువులకు, అటులనే వృక్షాదులకు మొదలగు ప్రాణులన్నింటికీ ఆత్మ సూర్యుడే. ఇతనిని నేత్రేంద్రియ స్వామి అని కూడా చెప్తారు.
నారద, భూమండల విస్తారము ఇంతే. ఈ రెండు లోకముల మధ్య భాగమునందు అంతరిక్షలోకము ఉంది. ప్రకాశమును వ్యాపింపజేయు గ్రహములలో శ్రేష్ఠుడు భగవంతుడగు సూర్యుడు దీని మధ్య భాగముననే విరాజమానుడై ఉండును. ఉత్తరాయణ కాలమునందు ఈయన గమనము మందకొడిగా ఉంటుంది. తన ప్రచండమైన తేజస్సుతో మూడు లోకములను ప్రకాశింపచేస్తూ నిరంతరము ప్రజ్వరిల్లుచునే ఉండును. ఇతని ఈ ఉత్తరాయణ స్థానము మిగుల ఉన్నతమైనది. ఇతడి స్థానమునకు వచ్చినప్పుడు పగటి సమయము ఎక్కువగును. దక్షిణాయన మార్గమున పయనించినప్పుడు ఇతని గమనము తీవ్రమగును. ఇప్పుడు ఇతని స్థానము క్రింది భాగమున ఉండును. ఆ స్వామి ఈ స్థానము చేరినప్పుడు పగటి సమయము తక్కువగును. సూర్యుని మూడవ స్థానము విషువత్ అని చెప్పబడును. దీని మీద ప్రయాణించినప్పుడు ఇతని గమనమునందు సమానత్వం ఉండును. ఈ స్థలము అన్ని చోట్ల సమతలముగా ఉండును. దీని మీద ప్రయాణించినప్పుడు పగలు రాత్రి పరిమాణమునందు ప్రధానముగా ఏ భేదము ఉండదు. సూర్యుడు మేషతులారాశులందు ఉన్నప్పుడు రాత్రింబవళ్ళయందు సమానత ఉండును. ఇది వృషాది 5 రాశులయందు ఉన్నప్పుడు పగలు ఎక్కువగాను రాత్రి తక్కువగాను అగుచుండును. వృశ్చికాది 5 రాశులలో పయనించినప్పుడు రాత్రింబవళులందు విపరీతమైన మార్పు సంభవమగుచుండును. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.